ఎట్లా మీ పైరవీకారులకు అందరికీ కూడా దర్శన టికెట్లు ఇప్పించాలన్న దాంట్లో తలమునకలైపోయి పోయిన సంవత్సరం జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈ బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటలో 6 మంది భక్తులు చనిపోవటము, 60 మంది గాయాలవ్వటము మీ అడ్మినిస్ట్రేటివ్ లోపం. అది సాంప్రదాయాలకు తూట్లు పడవటం కాదు. మీ అడ్మినిస్ట్రేటివ్ లోపాన్ని ఈ రోజున సాంప్రదాయాన్ని ధ్వంసం చేయటానికి, ఈ సాంప్రదాయం ఏదో కొత్తగా మనకు వచ్చింది కూడా కాదు. పూర్వకాలాన వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో కూడా 10 రోజుల పాటు వైకుంఠ దర్శనాలు ఉండినవి అన్నటువంటి విషయాలు కూడా తెలుస్తున్నది. అలాగే స్వామివారికి ఒకప్పుడు 10 సార్లు 12 సార్లు కూడా బ్రహ్మోత్సవాలు జరిగినాయి. అనేక కాలానుగుణ మార్పులు జరుగుతూ వచ్చినాయి. స్వామివారికి వైకుంఠ బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ సేవ రోజున విపరీతమైనటువంటి రద్దీ కారణంగా తొక్కిసలాటల్ని తగ్గించటం కోసమని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను పాలక మండలి అధ్యక్షునిగా పున్నమి గౌరడ సేవను ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మీరు దాన్ని ఆపగలరా? అలాగే వెంకటేశ్వర స్వామికి అనునిత్యము ఇచ్చేటువంటి పుష్కరిణి హారతిని మీరు మానపగలరా? అలాగే ఒకప్పుడు పుష్పాలంకరణ సేవ అన్నటువంటిది గతంలో ఉండింది, ఆ తర్వాత లేదు. కొత్తగా ఆ తర్వాత పివి ప్రసాద్ గారు వచ్చిన తర్వాతనే అష్టదళ పద అర్చన అలాగే పుష్పాలంకరణ సేవ 2 ఆ తర్వాత పునరుజ్జీవన గావింపబడ్డాయి.